ఫ్రెండ్స్, ఈ డాక్టర్‌కి జంతువుల మాటలు అర్థమవుతాయి. ఒకరోజు డాక్టర్ దగ్గరకు ఒక రకం వచ్చి కొంతమంది మా అడవిని నరికేస్తున్నారు. మీరే మాకు సాయం చేయాలి డాక్టర్ అని అడుగుతుంది. తర్వాత డాక్టర్ కోర్టుకు వెళ్లి కోర్టు వారితో జంతువుల సమస్య గురించి చెప్తాడు. కానీ వారు అంగీకరించరు. మరియు చెక్క బిజినెస్ చేసేవారికి వారి మద్దతు ఇస్తారు. దాంతో డాక్టర్ ఒక పరిష్కారం ఆలోచించి ప్రపంచంలో అంతరించిపోతున్న ఎలుగుబంట్లు 2 మాత్రమే ఉన్నాయి. వాటిని ఒకటి చేసి వాటి జాతిని మనమే కాపాడాలి. మరియు అవి బతకడానికి అడవి కావాలి అని కోర్టు వారితో చెప్తాడు. వారు డాక్టర్‌కి 30 రోజులు గడువు ఇచ్చి ఆడ ఎలుగును ఇంకా మగ ఎలుగును కలిపే బాధ్యత మీదే అని చెప్తారు. ఆ డాక్టర్ ఒక సర్కస్‌లో ఉన్న మగ ఎలుగుబంటిని తీసుకొని అడవికి వెళ్తాడు. అక్కడ ఆ ఎలుగుబంటికి అడవిలో బ్రతకడం ఎలాగో నేర్పిస్తాడు. ఆ ఎలుగుబంటి ముందు చాలా ఇబ్బంది పడుతుంది. కానీ బ్రతకడం ఎలాగో నేర్చుకుంటుంది. తర్వాత అడవిలో ఉన్న ఆడ ఎలుగుబంటితో కలుస్తుంది. ఇంతలో అడవిని కూల్చేయడానికి కొంతమంది జేసీబీలు మరియు చెట్లు నరికే పరికరాలతో వస్తారు. ఆ డాక్టర్ ఆ జంతువులతో మీ అడవిని మీరే కాపాడుకోవాలి, దానికి మీరు కలిసి పోరాడాలని వాడికి చెప్తాడు. జంతువులన్నీ కలిసి వారిని పారిపోయేలా చేస్తాయి. తర్వాత కోర్టు వారు కూడా అడవి జంతువులకు మాత్రమే సొంతం, అక్కడ ఎవరూ చెట్లు నరకడానికి అనుమతి లేదు అని తీర్పిస్తారు. దాంతో జంతువులన్నీ చాలా సంతోషపడతాయి మరియు ఆ ఎలుగుబంటి జాతి కూడా పెరుగుతుంది.